ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 కోట్లు ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు. అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్. నేనేం చెప్పలేను. అమ్మ ఇది ఎవడేం చెప్తాడు చెప్పు. ఆయన ఏమీ చేయరు. లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయలేం దానికి. దాని అది ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని, ఈనాడు స్టూడియోని, రామోజీ ఉషాకిరణ్ మూవీస్ని స్థాపించారు. కానీ ఎంతమంది గొప్ప నటుల్ని మౌన పోరాటం దగ్గర నుంచి, మయూరి సినిమా దగ్గర నుంచి, ప్రతికంఠ సినిమా దగ్గర నుంచి, ఒక 25 ఏళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త టాలెంట్లని, కొత్త భక్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈటీవీ సంస్థకి అలాగే చేస్తాను. కొత్త కాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అందరు టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం సార్. మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం, దానికి ఎవడం చేయలేడు. ఫర్ ఆల్ ఆఫ్ us. చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు 10 గంటలకి ఇవిడ మైక్ ఇస్తుంది మాకు. తర్వాత విజయ్ మాట్లాడతారు కనుక ఐ కంగ్రాచులేట్ ఆల్ ది టీమ్. మౌళి హీరోయిన్, డైరెక్టర్ ఎక్కడ డైరెక్టెడ్ అంటే డెబ్యూ ఇంత బాగా డైరెక్ట్ చేసావు. సో యూ అక్నాలెడ్జ్ ద అదర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇట్స్ సో నైస్. కాకపోతే ఈ సినిమాని ఇక్కడికి నేను రావడానికి ముఖ్యంగా మా గీతార్ట్స్ని ఆవహించిన బన్నీ, నందిపాటి వాళ్ళిద్దరూ తెల్లారు లేగిస్తే నాకు అక్కడ కనపడి తిరుగుతూనే ఉంటారు. మేమిద్దరం కలిపి ఓ సినిమా తీసుకున్నాం, ఇది రిలీజ్ చేయాలన్నారు, గీతా ద్వారా రిలీజ్ చేసాం. సో చాలా సంతోషం వాళ్ళిద్దరూ సక్సెస్ అయినందుకు. పర్టికులర్గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చి వీటిని పాల్గొనడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్. వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్. తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే, ఈ టీనేజర్తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటుందా? బాగుంది. మళ్ళీ టీనేజర్స్తో ఏదైనా కథ రాయించి ఏదైనా సినిమాలు తీస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ విజయే కదా, అంతే నువ్వు సార్. చెప్పడం ఎందుకు, నేనే